హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయే డిష్ ఏంటంటే ప్రసాదం బూరెలండి. ఫ్రెండ్స్, నేను ముందుగా ప్రసాదం బూరెల కోసం ఒక కప్పు బియ్యాన్ని, ఒక కప్పు మినపప్పుని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఈ విధంగా 5 hours నానబెట్టేసి ఉంచానండి. నేను నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి నానిన తర్వాత. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపప్పు కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. అయితే పొట్టు మినపప్పు నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకని నేను మినపగుళ్ళతోటి నేను చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా 5 గంటల తర్వాత నానిన ఈ పప్పు బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకొని మనకి పిండి అనేది మరీ మెత్తగా కాకుండా మరీ బరగ్గా కాకుండా కొంచెం చేతికి మనకి ఇలా గరుకు అనేలాగా మనం మిక్సీ వేసుకొని రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి. ఫ్రెండ్స్, నేను రుబ్బి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, నేను పిండిని మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి వేసేసి ఉంచానండి. ఫ్రెండ్స్, చూడండి, ఇంకోండి పిండి అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదండి. చూడండి, నేను చేతి పెట్టి చూపిస్తున్నాను. మనకి ఈ విధంగా మధ్య మధ్యలో చిన్నగా కొంచెం బియ్యం తగిలేటట్టుగా అయితే మనకి బూర అనేది కరకరలాడుతూ చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఉప్పేసాను కదా. ఇప్పుడు మనం దీంట్లోకి చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కాదు, చిటికెడు. ఫ్రెండ్స్, అలాగే కొంచెం సాల్ట్ అండి, ఎక్కువ కాదు. చూడండి, వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పిండి ఏమి నానాల్సిన పని లేదండి, మనం వెంటనే బూరెలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పైన పిండి రెడీ అయిపోయింది కదండి. లోపల ప్రసాదం అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను. లోపల పూర్ణం ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మనం లోపల పూర్ణం తయారు చేసుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, నేను స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులోకి 1 స్పూన్ దాకా నెయ్యిని వేసానండి. అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ అండి వేసేసి మనం మంట అనేది సిమ్లో పెట్టుకొని ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, రవ్వ బాగా వేడితేనే మనకి బూరె అనేది బాగా టేస్ట్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 10 minutes మేము ఇలా ఫ్రై చేసుకుంటే మంచి కలర్ వస్తుందండి. అప్పుడు దాకా మనం ఇలా సిమ్లో పెట్టేసి ఒక 10 minutes ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనకి కొంచెం కలర్ మారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలండి.